హలో! నమస్తే అందరికీ. కృష్ణాష్టమి వస్తోంది కదా! అందుకని నేను ఇవాళ ఢిల్లీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కి వచ్చేసాను. ఇది గుడి మెయిన్ గేట్ నెంబర్ 1 ఎంట్రన్స్. ఒకవేళ మీరు దేవుడికి పూలు అవి ఏమన్నా తెచ్చుకోకపోయినా ఇక్కడ గేట్ దగ్గర మనకి అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి ఇలా రకరకాల పూల దండలు. అవి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ టైంలో సెక్యూరిటీ ఉంటుంది కానీ మామూలుగా అయితే ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. లోపలికి వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్లో ఒక రెస్టారెంట్ కనబడుతుంది. దీని గురించి మనం కాసేపటి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళగానే మీకు చెప్పులు పెట్టుకోవడానికి ఒక కౌంటర్ ఉంటుంది. మీరు ఒక్కళ్ళే వస్తే చెప్పులు మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ మీరు కనుక గ్రూప్గా వస్తే వాళ్ళని అడిగితే ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో వేసి వాళ్ళకి ఇస్తే టోకెన్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కాళ్ళు కడుక్కుని పైకి ఎక్కగానే ఎదురుకుండా మీకు అదిగో కృష్ణుడు కాళీమర్దనం చేస్తున్న బొమ్మ ఒకటి కనిపిస్తుంది. ఈ బొమ్మ ఎంత బాగుంటుందంటే చుట్టూ పూల మొక్కలతో చాలా అందంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఒక 2 నిమిషాలు దాన్ని అలా చూస్తూ ఉండిపోతాను. నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. మేము మామూలు రోజుల్లో వస్తాం కానీ కృష్ణాష్టమికి దగ్గరలో రావడం ఇదే మొదటిసారి. మామూలుగా ఇలా రోడ్స్ అవి ఏమి ఉండవు, చాలా ఫ్రీగా ఉంటుంది. కృష్ణాష్టమి కదా, ఆ రోజు చాలా రష్ ఉంటుంది ఇక్కడ. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా లైన్స్ అవి కట్టేశారు. అందుకే నేను ఒక 2 రోజుల ముందు వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. ఈ గుడి కొంచెం పైకి ఉంటుంది, చాలా మెట్లు ఎక్కాలి. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే మీరేమన్నా అరేంజ్మెంట్ చేసుకునేలా చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా మెట్లు ఉంటాయి. దారంతటా కృష్ణుడికి సంబంధించిన ఫోటోలు ఇలా పెట్టారు. కృష్ణాష్టమి కదా, సో ఎక్కడ చూసినా మీకు కృష్ణుడి బొమ్మలు, కృష్ణుడి లీలలు, కృష్ణుడు చిన్నప్పుడు అల్లరే కనిపిస్తోంది. లోపలికి ఎంటర్ అవ్వగానే డైరెక్ట్గా రాధాకృష్ణులే కనిపిస్తారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ దేవుళ్ళని ఫోటో తీయచ్చు కానీ మనం దేవుళ్ళతో పాటు సెల్ఫీ తీయకూడదు. అక్కడ బోర్డు అదే. ఆ కృష్ణుడిని రాధని అలా చూస్తూ ఒక 10 నిమిషాలు నుంచుంటే చాలు, మనకు అసలు జరుగుతున్నది ఏంటో కూడా గుర్తుండదు. మొత్తం ఆయన అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా. చాలా అందంగా ఉన్నారు కదా. ఈ రాధాకృష్ణులకి ఒకవైపు రాముల వారు కూడా ఉంటారు. చూడండి, రాముల వారు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు. చూడటానికి ఎంత చక్కగా ఉంది. పైన సీలింగ్ చూడండి, చాలా పెద్ద గుడి ఇది. ఆ సీలింగ్ అంతా కృష్ణుడి చిన్నప్పటి లీలలు లేదా కృష్ణుడి గురించి అసలు మొత్తం ఇక్కడ మీరు అడుగు పెట్టిన దగ్గర నుంచి కృష్ణుడే ఉంటాడు. ఏంటిది ఇస్కాన్లో కృష్ణుడు కాకపోతే ఇంకెవరు ఉంటారు అనుకుంటున్నారా? కానీ ఇది చూసినప్పుడు చాలా బాగుంటుంది, అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. కృష్ణుడికి ఇంకో వైపు ఆయన డివోటీస్ బొమ్మలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ గోడల మీద కూడా ఏదో ఒక విష్ణు రూపం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, శేషపాన్పు మీద పడుకున్న విష్ణుమూర్తి పక్కన నరసింహస్వామి కూడా ఉన్నారు. ఇక్కడ మీరు ఏ టైంలో వచ్చినా మీకు భజనలు జరుగుతూనే ఉంటాయి. ఇలా కృష్ణుడు పక్కన రాముడు, ఇటు పక్కనవి కాకుండా ఇంకొంచెం పక్కకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఉంటారు. చూడండి, ఈ మధ్య వచ్చిన మహావతార్ లక్ష్మీ నరసింహ మూవీ మీరు చూసారా? నేను చూసాను, పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను. మా అందరికి చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ చూసి ఉండకపోతే ఇంకా థియేటర్స్లో ఉంటే గనక పిల్లల్ని తీసుకెళ్ళి తప్పకుండా చూపించండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ గుళ్ళో మెయిన్ మందిరానికి రావడానికి 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ కృష్ణుడికి ఎదురుగుండా ఉంటుంది, ఇంకో 2 వైపుల నుంచి ఉంటాయి. మీరు ఎటు నుంచి అయినా కూడా రావచ్చు. కానీ ఎటు నుంచి వచ్చినా రష్ మాత్రం రష్. మెయిన్ ఎంట్రన్స్ లో స్వామివారికి ఎదురుగుండానే
ఈ ఇస్కాన్ స్టార్ట్ చేసిన ఆయన శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద విగ్రహం మీకు కనిపిస్తుంది. చూడండి, అచ్చు ఆయన కూర్చున్నట్టే లేదు. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూర్చుని చక్కగా ఎంత బాగా పూలమాలలు కడుతున్నారో. కృష్ణాష్టమికి ప్రిపరేషన్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి. నాకైతే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంది. మొదటిసారి కదా చూస్తున్నాను. ఇక్కడ మనం కృష్ణుడికి ప్రదక్షిణ చేయాలన్నా కూడా దానికి తగ్గ స్పేస్ వీళ్ళు ఇచ్చారు. ఆ ప్రదక్షిణ చేస్తున్న దారిలో కూడా మీకు కృష్ణుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. కృష్ణుడు చెలికత్తలతో ఉన్నవి, గోపికలతో ఉన్నవి, రాధాకృష్ణులు ఉన్నవి, లేదా కృష్ణుడు చిన్నప్పటివి, ఇలా రకరకాల పెయింటింగ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ ఢిల్లీ వస్తే లేదా ఢిల్లీలో ఉంటే ఈ గుడిని మాత్రం తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. వచ్చేటప్పుడు మీకు గోపురం చూపిద్దాం అనుకున్నా కానీ మొత్తం అన్నీ కట్టేసి ఉన్నాయండి అడ్డాలు. ఎందుకంటే కృష్ణాష్టమి రోజు వర్షం పడ్డా లేదా ఎండున్న భక్తులకి ఎలాంటి అన్కంఫర్టబుల్ ఉండకూడదు కదా, అందుకని ఇవన్నీ ఇలా కట్టేశారు. ఈసారి మాత్రం నేను తప్పకుండా చూపిస్తాను. కింద మీకు ఒక రెస్టారెంట్ గురించి చెప్తా అన్నా కదా, అది ఇస్కాన్ వాళ్ళ రెస్టారెంట్ అండి. అందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఎన్ని రకాల వంటలు చేస్తారంటే నేను ఒకసారి తిన్నాను, చాలా బాగుంటాయి. చెప్తున్నా కదా, ఈసారి మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇలా నేను అసలు ఏం చేస్తూ ఉంటాను, నా పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను, ఉద్యోగం ఎలా చేస్తున్నాను, ఇల్లు ఎలా సర్దుకుంటున్నాను, హోమ్ ఆర్గనైజింగ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, స్ట్రీట్ ఫుడ్ వీడియోస్, వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ మేనేజ్మెంట్ వీడియోస్, హోమ్ ఆర్గనైజింగ్, కిచెన్ ఆర్గనైజింగ్, ఇంకా రకరకాల వీడియోస్ నా నుంచి మీకు ప్రతి వారం వస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ ఏదైనా ఢిల్లీలో చూడాలనుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. మరి ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, టాటా.